రాత్రి సున్నాలు లెక్క పెట్టేసరికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1-2 అయిందనమాట. ఏది ఈ సున్నాల వ్యవహారం మొత్తము లెక్కలేసరికి ఈ సున్నాల లెక్కల భాగవతం అంతా తీసి మన పత్రికలో లెక్కేసేసరికి చాలా లేట్ అయిపోయింది. సో దట్స్ కొంచెం లేటుగా వచ్చినాము. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా పెడుతుంది. సో ఏదేమైనా కొన్ని విషయాలు కొన్ని కఠినంగా ఉంటాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే కొన్ని వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు. హైడ్రా చేస్తున్నటువంటి అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో జంట నగరాల్లో ఎన్నడూ లేనటువంటి ఒక అలజడి ఇవాళ హైడ్రా పేరుతోటి హైడ్రాతోటి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక ప్రజలు ఏదైనా విషయానికి ఇంత ప్యానిక్ అయ్యారు అంటే అది కరోనా, ఒకటి ఇప్పుడు హైడ్రా. అప్పుడు కరోనా సమయంలో ఇట్లనే ప్యానిక్ అయ్యారు. ఎక్కడ ఏడికి పోతే ఆ కరోనా మాయదారి రోగం మనకు అంటుకుంటుందో, ఏడ మన ప్రాణాల మీదకి వస్తుందో అని చెప్పేసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు సేమ్ అట్లనే ప్రజలు కూడా ఏడ హైడ్రా వచ్చి కూల్చేస్తుంది అన్నటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఏది ఆ మూసి నది పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే చెరువులు కుంటల సమీపంలో అగ్గోసగ్గకు వస్తా అని చెప్పేసి కొనుక్కున్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేసే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ హైడ్రా ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉందో చైతన్యపురి కానీ పురాణాపూల్ కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను కదిలిస్తే వాళ్ళ బాధ, వాళ్ళ గోస వర్ణాతీతం. అవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇక దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ సోదాలు జరిగినాయి. దేనికి జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఆయన వేసినటువంటి స్కామ్ ఏంటి, అసలు ఈ సోదాల వెనకాల ఉన్నటువంటి భాగవతం ఏంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ ఎందుకు జరిగినాయి, ఎవరు చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి సేఫ్ ఎందుకు అయ్యిండు, పొంగులేటి ఫినిష్ ఎట్లా అవుతా ఉన్నాడు, ఎవరికి ఎవరెవరు బంధువులు, ఏ విధంగా ఇట్లా దీన్ని చక్రాన్ని తిప్పేసేటువంటి కేంద్రం నుంచి చక్రం తిప్పేటువంటి వ్యక్తి ఎవరు, ఇవాళ రేవంత్ రెడ్డి తడిగుడ్డేసుకొని హ్యాపీగా నా ప్రభుత్వాన్ని ఎవడు టచ్ చేయలేడన్నటువంటి ధీమాతోటి ఎందుకు ఉన్నాడో అవి గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎట్టెట్ట ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కూడా మీకు నేను ఇలా వివరించి చెప్తా. దానికంటే ముందు ఈ సున్నాల భాగవతం, ఇలా స్కాముల భాగవతం, కాంగ్రెస్ అంటేనే స్కామ్ అని చెప్పేసి చాలా చోట్ల బయట అంటూ ఉంటారు. కాంగ్రెస్ ఉంటే A to Z అన్ని స్కాములు జరుగుతూనే ఉంటాయి అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది, 10వ నెల నడుస్తూ ఉంది. వీళ్ళు వచ్చిన కాడ నుంచి అన్నింట్లలో స్కాములు, అంత అక్రమ సంపాదన దాచుకోవడం అన్నటువంటి కార్యక్రమం ఉంది తప్ప ఇంకొకటి ఏం లేదు. దాని గురించి మాట్లాడదాం. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ సోదాలు జరిగినాయి. అసలు ఈడీ సోదాలు దేని జరిగినాయి ఒకసారి మీకు ఇక్కడ వివరిస్తే, ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏంది ఒకసారి ఇక్కడ చూడండి. ఈడీ సోదాల కంటే ముందు ఏం జరిగింది, ఈయన కొడుకు కొంత ఇతర దేశాల నుంచి ఖరీదైన వాచ్లను అక్రమంగా స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఇండియాలో విక్రయిస్తున్న దగ్గర మొదలైంది దుకాణం. అక్కడ నుంచి రకరకాలుగా తిరిగి అది ఇప్పుడు ఈడు చేతికి చిట్టా వచ్చింది. ఈడు చేతికి చిట్టా పోవడానికి కారణము పంపించింది ఎవరు, చేసింది ఎవరు అనేటువంటి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. పొంగులేటి కుటుంబానికి చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ శుక్రవారం ఉదయం సోదాలు జరపడానికి ముందు పెద్ద కసరత్తు జరిగినట్టు ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటే FIU, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉందో అది ఈడీకి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చిందో ఇక్కడ మీకు క్లియర్గా వివరిస్తే ఒక 2 నిమిషాలు తర్వాత మన పేపర్ దగ్గరికి పోదాం. ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి చెందినటువంటి 2 బృందాలు పొంగులేటి కంపెనీలు, ఆస్తులపైన వివరాలు సేకరించినట్టు సమాచారం. అవి ఏం చేసినాయి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఫైనల్ స్టెప్ దాకా ఏం చేసినాయో ఒకసారి చూడండి. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పొంగులేటి కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏదైతే ఈ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందో ఈ యూనిట్ FIU సేకరించింది. క్వాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అంటే CTRs, ఇక క్రాస్ బోర్డర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఇదొకటి, రిపోర్ట్స్ ఆన్ పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ ఇమ్యూవబుల్ ప్రాపర్టీ అని చెప్పేసి IPRs, ఇక సస్పీషియస్ అంటే ఈ సస్పీషియస్ అంటే ఏంటిది, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ల రిపోర్ట్స్ కూడా ఇవన్నీ ముందు FIU అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద ఈ రిపోర్ట్స్ అని తెప్పించుకొని
దాన్ని ఏం చేసిరంటే ఎనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తెప్పించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అనాలిసిస్ చేసిరు. ఏది ఎఫ్ఐయు అనేది తెచ్చినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేసిరు. చేసి పొంగులేటి కంపెనీలు మనీ లాండరింగ్ ఇతరత్ర తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయా లేదా అనే వివరాలను ఎఫ్ఐయు పూర్తిగా విశ్లేషించింది. ఏది ఈ తెచ్చినటువంటి ఈ 4 రిపోర్ట్లను పట్టుకొని సిటిఆర్స్, సిడబ్ల్యూటిఆర్స్, దాంతోపాటు ఐపీఆర్స్, ఎస్టీఆర్స్ ఈ 4 రిపోర్ట్లను పట్టుకొని దాంట్లోని కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఈయన మనీ లాండరింగ్కి పాల్పడ్డా, ఆర్థిక నేరాలకు పాల్పడ్డా, ఇంకా ఇతరత్ర నేరాలకు ఏమన్నా పాల్పడ్డా, ఆర్థికపరమైనటువంటి నేరాలకు అని చెప్పేసి దాని మొత్తానికి ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేసింది. తర్వాత షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పొంగులేటి కంపెనీలకు సంబంధించిన ఆర్థిక నేరాల ఆరోపణ చిట్టాలను ఎఫ్ఐయు ఈడీ అధికారులకు చేరవేసింది. ఒకసారి వాళ్ళు ఏం చేసిరు, ఎఫ్ఐయు అనేది ఫస్ట్ తీసుకున్నది ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసిరు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది, ఎంతవరకు స్కామ్ జరిగింది, ఎంతవరకు స్కామ్ జరగలేదు, అసలు మొత్తం వాల్యూ ఎంత, దాంట్లో వీళ్ళు చేసిన కుంభకోణం ఎంత, ఇవన్నీ అనాలిసిస్ చేసిరు. చేసినాక వాళ్ళు నిర్ధారించుకొని ఓకే క్లారిటీగా ఇందులో స్కామ్ జరిగింది అని నిర్ధారించుకొని దాన్ని ఆ మొత్తం డాటాని ఈడీ అధికారులకు ఈ ఎఫ్ఐయు అనేది అందించింది. ఇక ఎఫ్ఐయు నుంచి ఖచ్చితమైన సమాచారం అందుకున్న ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం పొంగులేటి కుటుంబం నివాసాలు ఆఫీసులో ఏకకాలంలో 11 చోట్ల అనుకుంటా మొత్తం అన్ని చోట్ల ఈడీ సోదాలు చేసింది. పొద్దుగాల నాకు తెలిసి 8-9 గంటల ప్రాంతంలో ఈ సోదాలు స్టార్ట్ అయితే అర్ధరాత్రి 1 గంట దాకా ఈ సోదాల కార్యక్రమం నడిచింది. 16 గంటలు దాదాపు నడిచింది. ఇవాళ కూడా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ సోదాలల్లో. అయితే ఇవి ఎందుకు జరిగినాయి, ఇవి దేనికోసం జరిగినాయి, ఇవి ఎట్లా జరిగినాయి అనేది మీకు ఒకసారి వివరించిన తర్వాత ఇక ఆయన అక్రమాస్తులు ఎంత, ఆయన కథ ఎంత, అప్పు ఎంత, పతారు ఎంత, ఇదంతా ఎంత, ఇవన్నిటి గురించి వివరిస్తా. అసలు ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిరు, ఎవరి కోసం టార్గెట్ చేసిరు అనేది ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. జర పెద్దగా ఉంటుంది అలా వ్యవహారము, జర ఓపిక తెచ్చుకొని చూడండి, 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే ఈ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏ ఛానల్లో వీడు చూపించట్లేదు. యూట్యూబ్లో ఉన్నటువంటి మెజారిటీ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా అదంతా కాంగ్రెస్ పక్షాన చేరి వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఆపుతా ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాలను కొంత మనము మీకు తెలిసినటువంటి అంశాలను ఇంకా 10 మందికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అట్లా చేస్తే కొంత ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇది మన RRR గారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి పదవికి ఇలా సీఎంగా ఉన్నారు ఈయన. అయితే గతంలో రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించిండు, నా ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర జరుగుతూ ఉంది, నా ప్రభుత్వాన్ని అది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి ఆయన చాలాసార్లు మాట్లాడాడు. ఏది రేవంత్ రెడ్డి ఈయన మాట్లాడింది నాకు తెలిసి ఏ కేసీఆర్ దృష్టిలో పెట్టుకోను, లేకపోతే ఏ ఇతర బీజేపీని దృష్టిలో పెట్టుకోను, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడినట్టుగా నాకైతే అందులో అనిపించలేదు. ఆయన మాట్లాడింది కేవలము ఇక్కడ ఉన్న చూసినావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ పెట్టుకొని భుజం మీద తుపాకీ పెట్టేసి పొంగులేటిని కాల్చేసేటువంటి కార్యక్రమం గతంలో కూడా ఆయన మాట్లాడిన మాటల సారాంశం అది. అయితే పొంగులేటి ఇట్లా జరుగుతూ ఉంది, వ్యవహారం నడుస్తూ ఉంది. ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారిక ఛానల్ అది బిగ్ టీవీలో ఇదే పొంగులేటికి వ్యతిరేకంగా వార్తలు వస్తాయి. దాని తర్వాత ఇదే ఛానల్ ఇదే రేవంత్ రెడ్డి గారు హ్యాండిల్ చేస్తున్నటువంటి ఎన్టీవీలో వార్తలు వస్తాయి. ఎవరికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా. అదే రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నటువంటి ఆర్టీవీ అని చెప్పేసి ఇది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రవి ప్రకాష్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆ రవి ప్రకాష్ కూడా ఈ ప్రకాశుడు కూడా ఇదే పొంగులేటి మీద భయంకరంగా వ్యతిరేక వార్తలు రాసి పెద్ద స్కామ్ చేసిండు, ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ చేసిండు అని చెప్పేసి పొంగులేటి మీద స్పెషల్ ఎపిసోడ్లు కూడా రాసిరు. ఇదంతా కూడా మీడియా మేనేజ్మెంట్లో భాగం. అప్పుడో ఇప్పుడో ఆ ఏబిఎన్ కూడా 1-2 సార్లు మన ఈయన మీద పొంగులేటి మీద నెగిటివ్ వార్తలు రాసింది.
సో ఇట్లా రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన అన్నిట్లలో కూడా రాసుకుని వచ్చారు. ఈ అన్ని కూడా రేవంత్ రెడ్డి చేపిస్తాడు అనుకుంటే మన పొరపాటు అయిపోతుంది. ఎవరిని రేవంత్ రెడ్డిని కాపాడడం కోసము రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచాలే, మిగతా వాడు ఎవడొచ్చినా గ్రిప్ మన చేతిలో ఉండదు. ఆడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడా, ఇంకో పార్టీ నుంచి ఉండడా, ఇంకో పార్టీ నుంచి ఉండడా పక్కన పెడితే రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా రకరకాలుగా ఇట్లా ఛానళ్ళల్లో వార్తలు చేపిస్తారు, పత్రికల్లో వార్తలు రాపిస్తారు, ఇవన్నీ చేపించినాక ఇక మొత్తానికి ఈ వార్తల సారాంశం కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో దీంట్లో ఇప్పటికే పొంగులేటి మీద రకరకాల వార్తలు వచ్చినాయి కాబట్టి ఇందులోకి ఈడీ ఎంటర్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తారు. అసలు ఈడీ ఉట్టినే ఎంటర్ అవుతుందా? వాస్తవానికి కూడా పొంగులేటి కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. పొంగులేటి ఫ్యామిలీ కానీ, పొంగులేటి కుటుంబం కానీ, అలా పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, వాళ్ళకు పెద్ద పెద్ద దందాలు చేస్తారు, వేల కోట్ల ప్రాజెక్టులు చేస్తారు కాబట్టి 100% ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంది. ఈ స్మగ్లింగ్ లాంటి వ్యవహారంలో పాత్ర ఉండవచ్చును, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ దాన్ని ప్రాపర్గా పాయింట్ పట్టుకొని దాన్ని చట్టాన్ని ముందు నువ్వు నేరస్తుడిగా నిలబెట్టి చట్టం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ చాకచక్యం, ఇక్కడ చాకచక్యం కావచ్చు. సో కాబట్టి ఈ పని చేసింది 100% రేవంత్ రెడ్డిని కాపాడడం కోసము. ఇక్కడ సిబిఎన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాడు. ఇది బేసిక్గా వినడానికి మనకు చాలా దూరంగా అనిపిస్తుంటుంది, కానీ 100% ఇదే. ఎందుకు సిబిఎన్ ఇన్వాల్వ్ అయ్యిండో కూడా నేను చెప్తా. ఇప్పుడు సిబిఎన్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండో కూడా చెప్తా. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు ఎవరున్నా ఏడ ఉన్నా కానీ ఎంత ఉన్నా జగన్ మనిషి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏమంటారు చూస్తావు, దూడ బలిస్తేనా ఏదో వాడికి లాభం అన్నట్టుగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత ఆర్థికంగా బలంగా ఉంటే జగన్ అంత ఆర్థికంగా బలంగా ఉన్నట్టే, జగన్ వ్యక్తులు అంత బలంగా ఉన్నట్టే. సో జగన్ను దెబ్బ కొట్టాలంటే పొంగులేటిని దెబ్బ చేయాలి. మళ్ళీ జగన్ ఎవరితో కొంత మింగిల్గా ఉన్నారు, కేసీఆర్ తోటి. సో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టేయచ్చు. అందుకే సిబిఎన్ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ మొత్తం వ్యవహారంలో వార్తలు వేపించి ఒక 2 నెలల నుంచి ఇప్పుడు ఎలాగో ఎన్డీఏ సర్కారులో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఈడీ దూకుడు, ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం దగ్గరుండి నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు. దేనికోసం తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డిని కాపాడడం కోసము, రేవంత్ రెడ్డి పదవిని కాపాడడం కోసము, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం కోసము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ఆ ప్రభుత్వంలో నా శిష్యుడే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే నా ఆటలు, నా పాటలు, నా అన్నీ సాగుతాయి, నా అరాచకాలు అన్నీ సాగుతాయి అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసింది. కాబట్టి ఇలా ఈడీ అనేటువంటి వ్యవహారం పొంగులేటి మీద అంత ఫోకస్ పెట్టి అంత ఫోకస్డ్గా వ్యవహారం నడిపిస్తూ ఉంది. ఇదంతా కూడా చక్రం తిప్పేది అసలు ఆడించేవాడు ఎవడు, ఆడేవాడు ఎవడు, ఈడ బలయ్యేటువంటి వాడు అనేది ఉంటుంది కదా. సో అట్లా ఇలా ఆటలో అందరూ పాత్రదారులే, సూత్రధారి మాత్రం 100% పైన కూర్చున్నటువంటి ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఈ రాజకీయ నాటకంలో ఈ దుర్మార్గమైనటువంటి కుట్రలో అటు ఇటుగా మళ్ళీ బలయ్యేది మిగతా పాత్రదారులు మాత్రమే. చంద్రబాబు ముఖం పెట్టుకొని తెలంగాణలో అడుగు పెడితే, చంద్రబాబు బొమ్మ పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి చంద్రబాబు ఫేసును తీసేసి రేవంత్ రెడ్డి ఫేసును పెట్టుకొని ఇలా రకరకాల పార్టీలు మారి ఇలా ఫైనల్గా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగిండు రేవంత్ రెడ్డి. కానీ కూర్చున్న కుర్చీని కాపాడుకోవడం కోసం నానా అవస్థలు పడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి గడ్డ ప్రాముఖ్యత తెలియదు, తెలంగాణ ఉద్యమం తెలియదు, తెలంగాణ పోరాటం తెలియదు, దీని స్వభావం తెలియదు, దీని స్వాభిమానం తెలియదు, ఏమి తెలియదు. కాబట్టి ఏదో కూర్చున్నామా అంటే కూర్చున్నాం, తొక్కుతా, లేపుతా, పండబెడతా, లాగుల తొండలిడుస్తా, ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడి సో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నాన్ని మొత్తం చేస్తున్నది పైన కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఏపీలో కూటమికే ఆయన ముఖ్యమంత్రి కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈయనదే నడుస్తూ ఉంది వ్యవహారం అంతా. మొత్తం నడిపించేదంతా ఆయననే. రేవంత్ రెడ్డి జస్ట్ తోలుబొమ్మ, కీలుబొమ్మ, ఆడమంటే ఆడేటువంటి తోలుబొమ్మ, కీలుబొమ్మ లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇది వాస్తవం అనమాట. ఇలా పొంగులేటి మీద ఈ దాడుల వెనకాల ఉన్నది 200% ఇది. అందుకే పొంగులేటి ఫినిష్ అవుతాడు, పొంగులేటిని ఫినిష్ చేస్తారు.
100% ఫినిష్ చేస్తారు. లేదు అంటే ఇప్పుడు పొంగులేటి ఏం చేయాలి, అన్నీ వదిలేసుకొని కంప్లీట్గా నేను బీజేపీలోకి వచ్చేస్తా, నాతో పాటు 18 మంది ప్లస్ నేను మొత్తం 19 మంది ఎమ్మెల్యేల లిస్టు నా దగ్గర, ఈ 19 మంది ఎమ్మెల్యేలను తీసుకొని నేను వచ్చేస్తా అని చెప్పేసి పొంగులేటి రావాలి బీజేపీలోకి. లేదు అనుకుంటే సరెండర్ అన్న అయిపోవాలి. అట్లా అయితే తప్ప పొంగులేటిని వదిలిపెట్టేటువంటి అవకాశాలు ఆ పరిస్థితులు అయితే కనపడతలేవు. 200% వదిలిపెట్టరు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కేవలం రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగం ఇదంతా. సో ఈ చదరంగంలో పాత్రదారులే మాత్రం వీళ్ళందరూ, కానీ కీలకమైనటువంటి సూత్రధారి మొత్తము చంద్రబాబు నాయుడు, పైన కూర్చున్నటువంటి మోడీ. ఇది చాలా డేంజరు. మీకు ఇప్పటికీ అర్థమైతే లేదు. ఏపీలో ఇప్పుడు ఒక మత రాజకీయాలను రాజేసారు. అక్కడ ఏపీలో ఒక భయంకరమైనటువంటి మత రాజకీయాలను రాజేసారు. లడ్డు మీద నాకు తెలిసి తిరుమల చరిత్రలో తిరుమల కలియుగ దైవం వెలిసినటువంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి దుష్ప్రచారము, అలాంటి దుర్మార్గము అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయడము ఇది మొట్టమొదటిసారి. అంత దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి దాని వెనకాల ఉన్నది కూడా ఈ దుర్మార్గులే, వీళ్ళే ఉన్నారు. 200% ఎలాంటి లేదు. ఇప్పటికే ఏపీలో, ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే మనకు బండి సంజయ్ లాంటి వాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అవసరం వచ్చినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా విద్వేషాలు రెచ్చగొట్టి, మతాల మధ్య కులాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగనే సేమ్ బండి సంజయ్ లెక్కనే ఎవరున్నారయ్యా అని చూసుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ దొరికిండు వాళ్ళకు. పవన్ కళ్యాణ్తో అలాంటి కార్యక్రమం అక్కడ శ్రీకారం చుట్టి చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఏపీలో మత రాజకీయాలు, ఇక్కడ తెలంగాణలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మన చేతి నుంచి పోకుండా ఉండడం కోసం చంద్రబాబు ఆడుతున్నటువంటి డ్రామా ఇదంతా. ఎంత డ్రామా చూడండి, అంత డ్రామా. సో కాబట్టి కేవలం పొంగులేటి టార్గెటే కాదు, పొంగులేటి మీద తుపాకి పెట్టి జగన్ను, కేసీఆర్ను అందరినీ మొత్తానికి జీరో చేసేసాలి. ఎవరికి ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కావద్దు. ఇంకొకటి, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే, ఆయన ఎవరు, మన ఎమ్మెల్సీ ఉన్నాడు చూసినావా, కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయన. సో ఆయన కూడా కేసీఆర్ చాలా దగ్గర వ్యక్తి. సో కాబట్టి ఇట్లా అందరిది ఉన్నది కాబట్టి పొంగులేటిని దెబ్బ కొడితే మనం సేఫ్గా బయటపడతాము. మన ప్రభుత్వం జోలికి ఎవడు రాడు, అందుకే పొంగులేటిని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సీట్లు అన్నాయా, 65 సీట్లు ఉన్నాయి, ప్లస్ ఒకటి కమ్యూనిస్ట్ ఉన్నది, అంటే 66 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 66 సీట్లు ఉన్నాయి. 66లోకి వెళ్ళి దాదాపు 19 బయటపడ్డాయంటే కథమే, ప్రభుత్వం మైనస్లో పడిపోతుంది, మైనార్టీలో పడిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, ఇంకేం లేదు ఆడ. సో 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్కి వెళ్ళి తీసుకుపోయారు. కానీ తీసుకుపోయినా కానీ ఎమ్మెల్యేలది ఈ పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు. రేపు అక్టోబర్ 13 తారీఖు నాడు ఇలా బతుకులని బస్టాండ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది స్పష్టంగా. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు మీద ఏదో ఒకటి తేల్చాలను 4 వారాలు అని చెప్పేసి కోర్టు స్పీకరు కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో సగం గడువు అయిపోయింది. ఇంకా కరెక్ట్గా ఇవ్వాలంటే ఈ తారీఖు ఇవ్వాలి 28 అంటే ఒక 3 రోజులు వేసుకో, అవతల ఇంకొక 10-15 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 10-15 రోజుల సమయం లోపల స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కోర్టే నిర్ణయం తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఈ హైడ్రా, ఈ కథతోటి మొత్తానికే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సిబిఎన్ చేస్తున్నటువంటి నాటకంలో, ఆడిస్తున్నటువంటి నాటకంలో ఇవాళ పొంగులేటి అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ పాత్రదారులే. సినిమా నడిపించేది మొత్తం ఈయననే, ఎన్డీఏ సర్కారు. ఇదంతా కూడా రేపు ఈడీ ఇంకా రకరకాలుగా వస్తూ ఉంటుంది. పొంగులేటిని 100% అన్ని విధాలుగా చేస్తూ ఉంటారు. కావాలంటే పొంగులేటిని అరెస్ట్ కూడా చేస్తారు. కొన్ని రోజులు సినిమా చేపిస్తారు. నువ్వు అరెస్ట్ అయినావు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలి, మంత్రి పదవిగా ఉండకూడదు అని చెప్పేసి మంత్రి పదవి నుంచి తొలగిస్తారు. తొలగించి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎవరైతే ఈ 18 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి వెనకాల ఉన్నారో వీళ్ళకి ఇప్పటి నుంచే ఆల్రెడీ గేల వేయడం స్టార్ట్ చేశారు. ఈ 18 మంది, ఇది ఇంకా చాలా కీలకమైనటువంటి అంశం. మీరు 18 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పొంగులేటి వర్గం ఉన్నదో ఈ ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరిగా పిలిపించుకొని మీకేం కావాలి, కాంట్రాక్టులు కావాలన్నా, లేకపోతే మీకేమన్నా డబ్బులు కావాలన్నా, వ్యవహారం కావాలన్నా, మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ల్యాండ్లు క్లియరెన్స్ కావాలన్నా, ఏం కావాలన్నా చెప్పు అని చెప్పేసి ఈ 18 మంది ఎమ్మెల్యేలకు ఏం కావాలనో దగ్గరికి పిలుచుకొని మరి అన్నీ కూడా చేసి పెడుతున్నట్టుగా కనబడతా ఉంది, తెలుస్తూ ఉంది. 100% చేసి పెడుతున్నారు. ఈ 18 మంది ఎమ్మెల్యేలు అంటే పొంగులేటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం కావాలన్నా అది చేసి పెడతా ఉన్నారు. ఎందుకంటే రేపనాడు పొంగులేటి అరెస్ట్ అయినా, పొంగులేటి ఏ విధంగా ఇబ్బంది పడ్డా కానీ ఈ మద్దతు ఉండకుండా ముందుగానే కట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ 18 మందిని కట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఆ 18 మంది ఎమ్మెల్యేలకు, 2-3 ఎంపీలకు పొంగులేటి ఫండింగ్ చేసిండు ఎలక్షన్లో, అది చేసిండు కాబట్టి వీళ్ళందరూ ఆయన మనుషులు. సో అట్లా ఇప్పుడు ఈ 18 మందిని మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసి
ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంగులేటికి మద్దతుగా ఉండకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి ద్వారా మన సిబిఎన్ గారు చేయించేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఇదంతా ఒక రాజకీయ కుట్ర కోణం మిత్రులారా. సో కాబట్టి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక నీచమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అది అర్థమైపోతా ఉంది.